అత్తయ్య అత్తయ్య ఏంటే ఇక్కడే ఉన్నాను కదా, నేనేదో అమెరికాలో ఉన్నట్టు అంత కేకలేస్తావు ఎందుకు? అత్తయ్య మేము మీ అబ్బాయి నేను సినిమాకి వెళ్ళొస్తాము. ఏంటే అంత బాడాయిగా చెప్తున్నావు సినిమాకి వెళ్తానని? ఏంటి ఇవాళ స్పెషల్ ఏంటి? ఏంటో తెలియదు అత్తయ్య, మీకు ఈరోజు మా మ్యారేజ్ డే. అవునా? మరి ఈ విషయం మా అబ్బాయి నాకు చెప్పనే లేదేంటే? మీకు చెప్పవసరం లేదు అత్తయ్య. ఏంటి నీ పొగరు ఈ కళ్ళు మీదకి వచ్చినట్టు మాట్లాడుతున్నావేటే? అత్తయ్య మీకు చెప్పాల అవసరం మాకు లేదు, కాకపోతే ఒక మాట చెప్పాలని చెప్తున్నాను అంతే. అమ్మా నా డ్రెస్ ఎలా ఉందమ్మా? నీకేమన్నా అన్న సూపర్గా ఉంది. అయినా నాన్న నాకు చెప్పాలి కదరా మీ మ్యారేజ్ డే అని. అమ్మా నాకే గుర్తులేదు మా పెళ్లి రోజని, నా వైఫ్ చెప్పింది ఇదైనా. ఒసే సిరి, ముందు గుడిలోకి వెళ్ళి అప్పుడు సినిమాకి వెళ్ళాలి. నేను అలాగే వెళ్ళను అత్తయ్య, మీరు చెప్పినా నేను చేయవలసిన పని లేదు నాకు. నేను చెప్పినట్టు నేను చేయమనలేదమ్మా. గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు సినిమాకి వెళ్ళండి. ఎవరు ఏమనట్లేదు కదా మిమ్మల్ని. అత్తయ్య గారండి. ఏంటి పార్వతి, ఏంటి చెప్పు. అత్తయ్య ఈరోజు వంట ఏం చేయాలి అత్తయ్య? ఏంటే రోజు ఇదే అడుగుతావు, ఏం చేయాలో నీకు తెలీదా? అలా కాదత్తయ్య, ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయి అత్తయ్య, ఏ వంట చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అత్తయ్య. దీనికి ఇదే భారతం, కూరగాయలన్నీ ఏం చేస్తుందో తెలియదు. ఏం కూర ఉండమంటారో చెప్పండి అత్తయ్య. ఏదో కూర ఉంటే తగలెట్టు. సరే అత్తయ్య. బాయ్ అత్తయ్య, అయితే సినిమాకి మేము వెళ్ళొస్తాము. అక్క సినిమాకి వెళ్ళొస్తాము. అలాగే సిరి, పెళ్లి రోజు శుభాకాంక్షలు సిరి. ఓకే అక్క, బాయ్ అక్క. తోటికోళ్ళు ఇద్దరు బాగానే కలిసిపోయారే. అమ్మా సినిమాకి వెళ్ళొస్తాం అయితేని. శ్యామంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే బాయ్ అత్తయ్య. అమ్మా అమ్మా వంట అయ్యిందమ్మా, ఆకలేస్తుందమ్మా. అమ్మా వంట చేస్తాను ఉండమ్మా, ఏం కూరలో ఉండాలో అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఏం కూర వండాలో నానమ్మనే అడగాలి కదా. అవునమ్మా అడిగాను, ఏం కూర వండాలో అర్థం కావట్లేదంటే నీకు నచ్చిన కూర ఉండంటుంది. అమ్మ నాకు బాగా ఆకలేస్తుందమ్మా. సరే ఏదో ఒకటి వండుతాను ఉండమ్మా. అమ్మా నానమ్మకి మనం అంటే ఎందుకమ్మా ఇష్టం ఉండదు? ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చానమ్మా. అయితే నేను పేదింటి నుంచి వచ్చాను కదమ్మా, అందుకే నానమ్మకి మనం అంటే ఇష్టం ఉండదమ్మా. నానమ్మకి పిన్ని బాబాయ్ అంటేనే ఇష్టమమ్మా. ఎందుకంటే పిన్ని కట్నం ఎక్కువ తీసుకొచ్చింది కదా, అందుకే నానమ్మకి పిన్ని అంటే ఇష్టం. ఏంటో ఈ పెద్దవాళ్ళ గొడవలు ఎంతో నాకేం అర్థం కావట్లేదు. అమ్మా బాబాయ్ పిన్ని ఎక్కడికి వెళ్తున్నారమ్మా? వాళ్ళది ఈరోజు మ్యారేజ్ డే నాన్న, సినిమాకి వెళ్తున్నారు. అమ్మా మనం కూడా వెళ్దామమ్మా. తమ్ముడు మనం సినిమాకి వెళ్తే నానమ్మ ఊరుకోదు. మరి బాబాయ్ పిన్ని ఎందుకు వెళ్తున్నారు? అదే చిన్న, ఎందుకురా ఇవన్నీ పెద్దవాళ్ళ గొడవలు, మనం ఏ సినిమాలకి సిక్కర్లకి వెళ్ళాం, ఇంట్లో ఉండడమే మనకి బెస్ట్. నీకు వంట చేసిన తర్వాత పిలుస్తాను, వెళ్ళండి. సరే అమ్మా. వసే వంట అయ్యిందా లేదా? అయ్యింది అత్తయ్య. ఏం కూర ఉండేవే? ఏం కూర అంటే మీరే కదా అత్తయ్య ఏదో తగలెట్టమన్నారు, అందుకని వంటగది అంతా తగలెట్టేసాను. ఏంటి వంటగది తగలెట్టేసావా? అమ్మో నా వంటగది. జోకు అత్తయ్య, జోకు. నీ జోకులు మంటెట్ట, ఇదేటే జోకు? అత్తయ్య మీరే కదా ఏదో తగలెట్టమన్నారు, అందుకే నేను జోక్ చేశాను. భలేగుంది, నువ్వు కూడా నేర్చుకున్నావా? ఏం కూర ఉండవు చెప్పు. అమ్మా ఏంటమ్మా? అమ్మా వంట అయిపోతే భోజనం పెట్టమ్మా, ఆకలేస్తుంది. సరే రెండమ్మా పెడతాను. నానమ్మ నేను ఒక విషయం అడగమంటావా? అడిగే, ఏంటి చెప్పు. నానమ్మ బాబాయి పిన్ని అంటేనే ఇష్టం నీకు, ఎందుకు నానమ్మ? మా అమ్మ అంటే ఎందుకు ఇష్టం ఉండదు నీకు? ఏంటే ఇవన్నీ మీ అమ్మ ఒప్పుతుందా నన్ను అడగమది? ఇవన్నీ మీకెందుకు, నోరు మూసుకుని ఉండండి, అన్నం పెడతాను పదండి. ఆగండి ఇంకా అప్పుడే అయిపోలేదు, నెక్స్ట్ పార్ట్ కూడా చూద్దురు. కానీ అంతలోపు వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్లో పెట్టండి మీకు ఏ వీడియోలు నచ్చుతాయో ఆ వీడియోలు చేస్తాం. ఈ వీడియోలు ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి మాకు తెలియాలి కదా ఫ్రెండ్స్, కొంచెం కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.